ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి. అట్లాగే ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు అంతకుముందు. మళ్ళీ ఎప్పుడు ఈ గవర్నమెంట్ పడిపోతుందా, మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలా అని చెప్పేసి ఊవిళ్ళూరుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి రూల్స్ తెలియవా? ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తికి ఒక ప్రభుత్వం ఇట్లా ఇట్లాంటి రోడ్ షోస్ కానివ్వండి, ఊరేగింపులు కానివ్వండి, మీటింగులు కానివ్వండి, బహిరంగ సమావేశాలకు కానివ్వండి, ఎటువంటి రూల్స్ అప్లై అవుతాయి, ఏ రకమైన రూల్స్ ని ఫాలో అవ్వాలి అనేది తెలియదా వీళ్ళకి? వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేదా? లేదా వీళ్ళ పందానే ఇంతేనా? అంటే ఎటువంటి రూల్స్ ఎట్లా పడితే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వెళ్ళిపోతాం మేము, మమ్మల్ని ఎవరు మాకు రూల్స్ వర్తించవు, మాకు పర్మిషన్లు అక్కర్లేదు, పోలీసులు పర్మిషన్ ఇవ్వక్కర్లేదు అని మాట్లాడటం ఏ రకమైన వీళ్ళ వీళ్ళ యొక్క నైతికత, వీళ్ళ యొక్క ఏం జ్ఞానం ఉంది వీళ్ళకి? వీళ్ళకి 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 ప్రభుత్వం నడిపిన వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేదా? ఏ కామన్ పర్సన్ కైనా, విఐపికైనా, వివిఐపికైనా కానీ వర్తించే షరతులు ఇవన్నీ కూడా. పర్మిషన్ లేకుండా ఏ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి వీలు లేదు. పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. మేము పర్మిషన్ అడగలేదు, మాకు పర్మిషన్ అక్కర్లేదు అని మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం? కాబట్టి ఏంటంటే ఇవాళ అందులో ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉదాహరణ, గతంలో ఆయన పర్యటించిన 4-5 రోడ్ షోస్ కూడా అవి రిస్కీతో కూడుకున్న పర్యటనలుగా మనకు కనిపించినాయి. మనం బండి కింద చనిపోవటం, అట్లా ఇంకొక మనిషి ప్రాణం పోవటం, తొక్కిసలాట్లు, ఏదైతే ప్రభుత్వం పోలీసులు పర్మిషన్ ఇచ్చారో దాన్ని ఉల్లంఘనలు, యథేచ్ఛగా ఉల్లంఘనలు. 100 మందికి అనుమతిస్తే వేలాది మందితో తరలి వెళ్ళటం, 10 వాహనాలకు అనుమతిస్తే వందలాది వాహనాలతో వెళ్ళటం, ఈ డీవియేషన్స్ కాదా ఇవన్నీ కూడా? కాబట్టి ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఆలోచించాలి. మనం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామా, ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగా ఉన్నామా? పోలీసు వ్యవస్థ దేనికోసం? పోలీసు వ్యవస్థ అందులో క్లియర్ కట్ గా చెప్పారు, రేపటి కార్యక్రమంలో రిస్క్ ఉంది, క్రికెట్ మ్యాచ్ ఒకటి జరుగుతూ ఉంది, మీరు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళటం వల్ల 63 కిలోమీటర్లు రిస్కీతో కూడుకుంది. ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి అదే అంటే మా ప్రజాభిమానం అంత ఉందని మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి కోసం క్రియేట్ చేస్తున్నారు, ఇంత ఉంది ప్రజాభిమానం అని. లేకపోతే 63 కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీరు హెలికాప్టర్ల మీద వెళ్తారు కదా. మళ్ళీ పైపెచ్చు ఆ మంత్రి గారు మాట్లాడతాడు, హెలికాప్టర్ల మీద వెళ్ళమని సలహా ఇస్తున్నాడు, దీంట్లో ఏదో అనుమానంగా ఉంది అని. హెలికాప్టర్ మీద ఇప్పటి వరకు చిన్న కొద్దిపాటి దూరానికి కూడా హెలికాప్టర్ ఉపయోగించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. రైతులను పరామర్శించడానికి ఏలూరులో, విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళడానికి హెలికాప్టర్ వాడాడు ఆయన. అట్లాంటిది ఇవాళ పరిస్థితి బాగలేదు, హెలికాప్టర్ వాడమన్నారు, గ్రహించాలా? మీరు అక్కడ రోడ్ షో చేసుకోండి, అక్కడ చేసుకోండి వెళ్ళి. అయినా కానీ ఆ కాలేజీ నిర్మించి నేను అంతకుముందే చెప్పాను, సురేష్ గారు మీకు గుర్తుందో లేదో, ఈయన మళ్ళీ ఉత్తరాంధ్రలో ఒక దండయాత్ర ప్రారంభించబోతున్నాడు. ఏదో కారణం చేత ఉత్తరాంధ్ర దండయాత్రకి పూనుకుంటున్నాడు అని నేను మీకు లాస్ట్ కొన్ని వారాల క్రితం జరిగిన డిబేట్లో నేను ప్రస్తావించాను. నిజంగా యథార్థంగా అదే జరుగుతూ ఉంది. కేవలం ఆ మెడికల్ కాలేజీ పేరుతోటి ఇది ఒక దండయాత్ర. తన యొక్క బలగాన్ని నాకు ఇంత బలం ఉందని నిరూపించుకునే భాగంలోనే ఈ యాత్ర తప్పించి వేరే ఏం లేదు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ కానివ్వండి, మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎన్ని తడవలు అడ్డుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ. కుప్పం పర్యటనలో అడ్డుకోలేదా? రేణిగుంట విమానాశ్రయంలో మీరు అడ్డుకొని తిరుపతిలోకి ఎంటర్ కాకుండా చేస్తే ఆయన కూర్చోలేదా? ఎయిర్పోర్ట్ లోనే టెస్ట్ వేసి కూర్చుంటే ఎప్పుడు అర్ధరాత్రి అరెస్ట్ చేసి వదలలా మీరు? పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడం కోసం ఆయన వచ్చినప్పుడు విజయవాడలో ఎంటర్ కానివ్వకుండా అడ్డుకుంటే ఆయన రోడ్ల మీద కూర్చోలేదా? చాలా 5 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో మీరు అడ్డుకున్నారు వాళ్ళని. ఇవాళ అదే పని చేస్తున్నారు వాళ్ళు. మీరు చేస్తే కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పే ఉంది చెప్పండి. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా కానీ ప్రజల యొక్క శ్రేయస్సు, అక్కడ శాంతి భద్రతలు, ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా కాపాడటమే పోలీసుల యొక్క విధి. ఇంకోటి కూడా నేను మాట్లాడుతున్నానండి, ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు గతంలో 4 తడవలు జగన్మోహన్ రెడ్డి గారు వైలేషన్స్ చేశారు ఆయన పర్యటనలో. మిర్చి రైతులకు ఒకటి, పొగాకు రైతులని ఒకటి, ఒక మనిషి సంవత్సరం కింద చనిపోతే విగ్రహావిష్కరణ ఒకసారి మాచర్లో, అటు పల్నాడులో 4-5 తడవలు ఆయన వెళ్ళాడు. వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా డీవియేషన్స్ జరిగినాయి. ఇవాళ వరకు ఆ డీవియేషన్స్ మీద
అరకొర కేసులే ఉన్నాయి తప్ప ఏమన్నా చర్యలు ఏమన్నా జరిగినాయా వీళ్ళ మీద? ఏమి జరగల, చర్యలు లేవు, ఏమి పనిష్మెంట్ లేవు, విచారణ లేదు, ఏమీ లేదు. అట్లాగే రేపు జరగబోయేదానికి కూడా వాళ్ళు అందుకనే ఏమీ లేదు కాబట్టే వాళ్ళు అంత ప్రగల్భంగా మాట్లాడుతున్నారు. మాకు వర్తించవు ఇవన్నీ, మేము మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం రోడ్ల మీద, మేము మా ఇష్టం వచ్చినట్టు జనాలు చంపేస్తాం, వందలాది వెహికల్స్ తోటి వెళ్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే పద్ధతికి వచ్చారు వాళ్ళు. పరిస్థితికి దిగజారిపోయింది. అది కరెక్టా? ఈ రకంగా చేయటం కరెక్టా? కాబట్టి ఏంటంటే అసలు ఈ పర్మిషన్లు ఏంటి? 18 షరతులతో అనుమతి ఇచ్చారట తుది దశలో. 18 షరతులు ఏంటి? ఆ 18 షరతులు, ఆ షరతులు మాత్రం దేనికి? 18 షరతుల్లో ఏ ఒక్క షరతు కూడా వాళ్ళు ఫాలో అవరు. రేపు పొద్దున రాసి పెట్టుకోండి, ఏ ఒక్క షరతు కూడా ఫాలో అవరు. ఏం చేయగలుగుతారు వాళ్ళని? బరి తెగించి ప్రవర్తించే వాళ్ళని ఎవరు ఏం చేస్తారు చెప్పండి? చట్టాలంటే గౌరవం లేదు, నిబంధనలు అంటే గౌరవం లేదు, పోలీసు వ్యవస్థ అంటే అంతకంటే మర్యాద లేదు, ఎవరికి భయపడరు వాళ్ళు. కాబట్టి ఎలా అడ్డుకుంటారు వీళ్ళని? ఎలా కట్టడి చేస్తారు? ఇక నాకు తెలిసి వీళ్ళని అడ్డుకోవాలంటే ప్రభుత్వం వల్ల అవదు. కోర్టులు ఏదైనా ఇన్వాల్వ్ అయిపోయి కోర్టులు కఠినంగా ఏదన్నా ఆంక్షలే పెడితే తప్ప ఈ పోలీసులు పెట్టే ఆంక్షలతోటి వీళ్ళని వాళ్ళు అడ్డుకోలేరనేది ఖచ్చితంగా నేను అంటాం కాదండి, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇవాళ పరిస్థితి చూసి, వీళ్ళ స్టేట్మెంట్లు ఇవన్నీ చూసి ప్రజలు అనుకుంటున్నారు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డిని ఎవరు అడ్డుకోలేరు అంటున్నారు. విచ్చలవిడిగా బరి తెగించారు వీళ్ళని. కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలి, ఎలా కట్టడి చేస్తారు. ఇప్పుడే అవలా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్కి. ఈ లోపు ఎన్ని చూడాలో మనం, ఎన్ని చూడాలో, ఎన్ని ఏ రకమైన పరిస్థితుల్లో మనం అనుభవించాలో ఈ రాష్ట్రంలో. కాబట్టి ప్రభుత్వం మరి దీని మీద ఖచ్చితంగా నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు. ఇవాళ ఎలక్షన్స్ లేవు, మీరు ప్రచారం చేసుకుంటా ఆర్భాటానికి. ఎలక్షన్కి అయితే జనం కూడా ప్రిపేర్ అవుతారు, ఎలక్షన్స్ మూవ్మెంట్ ఉంటే. ఇవాళ ఏమీ లేదు. ఒక పూర్తి కాని ఒక హాస్పిటల్ని పరామర్శించేది ఏంటి, చూసేది ఏంటండి హాస్పిటల్ని? అందరూ ప్రజలందరూ చూశారు, ఇంటర్నెట్లో కొట్టుకొని దాని పరిస్థితి ఏంటనేది అందరికి తెలుసు, ఏ దశలో ఉన్నాయో అవి. మీరు ఇక్కడ నుంచి ఆల్రెడీ ఆ హాస్పిటల్స్ మీద, ప్రైవేటైజేషన్ మీద మీరు ప్రొటెస్ట్ చేశారు. మీరు అలాగే చేయండి. అక్కడికి పోయి చేసేదే ఉంది మీరు. ఇప్పుడు ఇవాళ మీ బలాన్ని ఉత్తరాంధ్రలో ప్రజల్లో నాకు ఇంత బలం ఉంది అని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప మరే కారణం దీంట్లో లేదు సురేష్ గారు. ఇది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన చర్యల్ని ఖండిస్తూ ఉన్నాం. రైట్, లక్ష్మణరావు గారు క్విక్లీ 30 seconds ఓన్లీ. ఒకటి సార్, బీజేపీ పాత్ర కాంగ్రెస్ పార్టీ వారు తీసుకున్నందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పర్యటన గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు కోర్టులు చర్యలు తీసుకోవాలంటున్నారు. కాబట్టి కోర్టులు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకి ఏ నాయకుడైనా వెళ్ళడానికి, ఎవరు ఏ కండిషన్లు పెట్టడానికి వీలు లేదనే విషయం తెలుసు. ఆపడానికి కూడా ఎవరు శక్తి కాదు, ఎవరి వల్ల కాదు. మీకు దమ్ముంటే రేపు ఆపుకోండి. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే 65,000 మంది జనాలు వస్తారని పోలీసులు చెప్తారు, 1,00,000 మంది వస్తారని చెప్పి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్తారు. వాళ్ళందరూ కాకుండా మేమైతే రేపొద్దున 4 నుంచి 5 లక్షల మంది జనాభా వస్తారని మేము చెప్తా ఉన్నాం. పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంతమంది జనాభాని మేము నియంత్రించలేము, తొక్కిసలాట జరుగుతుంది, జనాలు చనిపోతారు, అందుకనే 18 షరతులు మేము విధించాము, ఈ షరతులతో అయితేనే రండి, మీరు ఇచ్చిన రూట్ మ్యాప్ కాదు, మేము ఇచ్చిన రూట్ మ్యాప్ తోనే రండి అన్నారు. ఎందుకన్నారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఏడే కొత్త రోడ్డు నుంచి ప్రారంభం అయితే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని వాళ్ళు పరామర్శించి అక్కడి నుంచి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామన్నారో 32 విభాగాలుగా విభజించి అమ్మేస్తూ ఉన్నారో కార్మికులకి సంక్షేమం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఒక్క మాట సార్, నేను మీకు సెకండ్ టైం ఇచ్చింది జస్ట్ ఒక్క మాట సార్ సురేష్ గారు, కైండ్లీ రిక్వెస్ట్, ఒక్క మాట సార్. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తే లక్షల్లో జనాలు వస్తారు, అందుకే పర్మిషన్ ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారు వస్తే
పట్టుమని 10 మంది రారు. నారా లోకేష్ గారు వస్తే పట్టుమంది 20 మంది రారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే 50 మందికి మించి రారు. అందుకనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. వాళ్ళకి పోలీసు వారు ఉంటారు. వాళ్ళ పోలీసు వారు 100 మంది 200 మంది ఉంటారు. వాళ్ళే వాళ్ళకి జనాలు. అందుకే వాళ్ళకి ఆనందం కదా సార్, కదా అందు గురించే కదా. కాబట్టి కట్టడి చేయలేనంత జనం వస్తున్నారు కాబట్టి జనాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ శ్రేయస్సుని వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని కాస్త ఆ నిబంధనలకి అనుగుణంగా ఉండండి. లేదంటే కనుక అసలు మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకుంటే మేమంతా ఊపిరి పీల్చుకుంటాం. కృష్ణానీల్ గారు.